ఇతను ఉద్యోగ సంఘం నేత, పేరు వెంకటరెడ్డి. గత 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఎక్కడ కనిపించలే మాకైతే కనుక. ఎప్పుడు మాట్లాడాల ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు డ్యూటీ ఎక్కేసాడండి. డ్యూటీ ఎక్కేసి నేను ఏమైనా మాట్లాడతాడంటే మహిళా ఉద్యోగుల చేత, సచివాలయ ఉద్యోగుల చేత పింఛన్లు ఇప్పిస్తున్నారు, అంతకంటే దారుణం ఉంటుందని మాట్లాడుతున్నాడు. అది మాట్లాడిన తర్వాత మాట్లాడతాం. ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టేసేట కుక్క సిగ్గేమని అనిపిస్తుందని బతికి ఆ రోజున మాట్లాడలేదే. అంటే వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టేస్తే మర్యాద ఇచ్చినట్ట, గౌరవం ఇచ్చినట్ట. సచివాలయ ఉద్యోగులు పింఛన్ ఇస్తే తప్పేంటే నాకు అర్థం కావట్లా. చీకట్లు అవుతున్నారా? మళ్ళీ ఈడే చెప్పుకొస్తాడు అక్కడ తెల్లారగట్ల 5 గంటలకు ఇచ్చేస్తున్నారని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు అలవాటు చేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల చేత అదే పని చేయించాడు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు పని అనుకోపోని చేయించారు, అనుకోపోని తప్పే ఉంది. మరి ఏం చేస్తారు? ఇంకా గ్రామ సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తారండి? సిగ్గు శరం లేకుండా వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టేసినప్పుడు ఒక ఏదో మాట్లాడాల, ఒగుడు మాట్లాడాల. నిజంగా చెప్తున్నాను. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి జీ హుజూర్ అన్నారు తప్పితే ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఏ రోజు పోరాటాలు చేయలే. వీళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇంకా మాట్లాడతారు. చూడండి, వినిపిస్తా. అనుకూలమైన పని వాతావరణం అంటే మీరు ఉద్యోగాలకు రాకుండా మీరు కొంపల్లో కూర్చోండి, నెల నెల మేము జీతాలు మీ అకౌంట్లో వేస్తామని చెప్తారా? ఏమండి, జీతాలు తీసుకున్నప్పుడు పని చేయరా? అంటే అది కూడా మీ ఇష్టమేనా? మేము ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మీరు చెప్పేస్తారా? అది కూడా మీరు నిర్ణయం చేస్తారండి? అనుకూలమైన వాతావరణం అంటే ఇంట్లో కూర్చుంటే నాకు అనుకూలంగా ఉంటుంది. అది నాకు అనుకూలమైన వాతావరణం. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టేస్తారా? ఇవాళ ప్రేమ వచ్చేసింది నేను ఉద్యోగుల పైన. నాకేం ఉద్యోగుల మీద ఇంకా అక్షయం కాదు. ఆ రోజు నువ్వు మాట్లాడితే బ్రహ్మాండంగా ఉండేదన్నా. నేను వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టినప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కడుపు అనంత అంటున్నావా, పెంటున్నావా? వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని మద్యం షాపు దగ్గర కాపలా పెట్టడం ఏంట్రా? కడుపుకు అన్నమా తినేది పెంటున్నామని చెప్పిన ఆ రోజు ఎవడన్నా మాట్లాడా? ఒక్క ఉద్యోగ సంఘం నేత మాట్లాడాల. ఒక్కడో 6 నెలలకు రోడ్డు ఎక్కేసి డెప్యూటీ. ఎందుకు రోడ్డు ఎక్కేసాను అనుకుంటున్నారు? రీసెంట్గా మన ఓడిపోయిన కొన్ని కేసులు నమోదైనాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నిధులు దుర్వినియోగం చేశారు, తినేసారు. దానికి సంబంధించి కొన్ని కేసులు నమోదైనాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనోన్ని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తారు. అందుకని చెప్పేసి వీడు ముందే రోడ్డు ఎక్కేసి నేను ఉపాధ్యాయుల తరపునో లేదంటే ఉద్యోగుల తరపునో లేదంటే సచివాలయ ఉద్యోగుల తరపున మాట్లాడేస్తే అదిగో ఉద్యోగుల తరపున మాట్లాడాడు కాబట్టి ఆయన పైన అక్రమ కేసు పెట్టి లోపలేస్తారని చెప్పుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇప్పుడు రోడ్డు ఎక్కాడు. ఇప్పుడు కూడా సచివాలయ ఉద్యోగుల మీదనో మహిళల మీదనో ప్రేమ కాదు. ఒకవేళ రేపు అరెస్ట్ అయినా సరే నేను ప్రభుత్వానికి ఎదురు తిరిగి మాట్లాడాను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాను, ప్రభుత్వాన్ని ప్రశ్నించాను, ఉద్యోగుల తరపున నేను నిలబడ్డాను, పోరాడాను అని చెప్పుకోవడానికి వేసిన ఎత్తుగడిది. లేకపోతే వీడికి ఉద్యోగుల మీద ప్రేమ. ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. 5 గంటలకు ఇచ్చే పెన్షను 8 గంటలకు ఇస్తే ఏమవుద్దని అడిగాడు. గుర్తుపెట్టుకో. 1వ తారీఖు రావాల్సిన జీతం 5వ తారీఖున వచ్చింది అనుకోపోని నష్టమే ఉంది. ప్రపంచం తలకిందులు అయిపోద్దా? నువ్వు చెప్పింది ఇలాగే 1వ తారీఖున పడుతున్నాయి, 2వ తారీఖున పడతాయి, 3వ తారీఖున పడతాయి. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల టైం టు టైం జీతాలు పడుతున్నాయండి. మీరేదో రోడ్డు ఎక్కి గొడ్లు దించేసుకోవడం తప్పితే ఎవరికో రాలేదు, అందరికీ వచ్చినాయి. నీ ఏడుపు తప్పితే నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం ఏమంటే బాగుంటుందా? కాస్త బుర్ర వాడండి. రోడ్డు ఎక్కేమాకండి. ప్రతిదానికి వచ్చేసి రోడ్డు ఎక్కేసి ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేసేసారు, అన్యాయం చేసేసారు. ఇది మీకంటే దారుణమా? మీకంటే దారుణంగా అంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీరు ప్రవర్తించిన తీరు అత్యంత దారుణం అన్నమాట. మేము మాటల్లో వర్ణించినాం అది. మీరు కనీసం వాళ్ళనే మనుషులుగా కూడా చూడాల. మీరు 5 ఏళ్ళు పరిపాలిస్తే అంటే మీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలిస్తే కనీసం మనుషులుగా చూడాల. మీ పోరాటాలన్నీ కూడా మీకు ప్యాకేజీలు రానంత వరకే. వీళ్ళ పోరాటాలన్నీ ఎంతవరకు అనుకుంటున్నారు? వీళ్ళకి డబ్బులు రానంత వరకే. ఈయనకో లేదంటే ఇంకొక ఆయన ఉన్న డ్యాన్స్ చేసి కూడా కదా పెద్ద బాణపొట్ట వేసుకొని ఆయనకో డబ్బులు పడేస్తే అయిపోయి అక్కడితో క్లోజ్. వచ్చి జగన్మోహన్ రెడ్డి దేవుడు, వీరుడు, సూర్యుడు, జగన్మోహన్ రెడ్డి గొప్ప జగన్మోహన్ రెడ్డి అంత నాయకుడు ఈ ప్రపంచంలోనే లేడని చెప్పొచ్చు.
ఉద్యోగుల తరఫున మనం ఏం చేసి వచ్చాము, ఏం పీకాము, ఏంటి గత 5 ఏళ్ళు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందని అవగాహన ఉంటే ఇలాంటి పిచ్చ మాటలు మనం మాట్లాడడం. ప్రతి ఒక్క పకోడీగాడు వచ్చాడు, ఏది పడితే అది మాట్లాడాడు. ఇక చాలు ఈ పనికి మాల ఏదో డైలాగులు కొట్టమాకండి. అన్నీ మూసుకొని ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను మొన్న చెప్పాను కదా, వైసీపీ కార్యకర్త అని చెప్పేసి లండన్లో ఉంటాడని చెప్పేసి. వీడి పేరు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత, వైసీపీ కార్యకర్త. ఎప్పుడు ఎవరిని ట్రోల్ చేస్తారో వాళ్ళకే తెలియదు. మన గేమ్ చేంజర్ ఈవెంట్లో 30 years పృథ్వీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశాడు. ఆ మేనరిజం, ఆ మైక్ కొట్టడం, 11 సీట్లు అని చెప్పేసి హేళనగా మాట్లాడడం, సెటైర్ లేదు, అవన్నీ మనం చూసాం.